ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇక్కడ బ్యానర్ చూడొచ్చు. ఏదైతే తెలంగాణకు కృష్ణా నీళ్లు 30% చాలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బ్యానర్ మాకు 70% నీళ్లు దక్కాల్సిందే అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కేఆర్ఎంబీకి ఏపీ తాజా ప్రతిపాదన ఏదైతే 70% నీళ్లు ఏపీకి కావాలని చెప్పేసి కేఆర్ఎంబీకి వాళ్ళు ప్రతిపాదన చేశారంట. సో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా వార్త చూడొచ్చు. మరి తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత మౌనంగా ఉంటుంది కాంగ్రెస్ సర్కార్ అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ప్రధానంగా ముఖ్యంగా 30% నీళ్ళే చాలంటే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి వాటర్ కావచ్చు, లేకుంటే అంత వాటర్ ఇక్కడ అవసరం ఏ మేరకు ఉంటుంది ఏంటి అనేది కూడా అర్థం కాకుండా ఏపీ కూడా ప్రతిపాదించడం, ఆ కేఆర్ఎంబీ కూడా దాని గురించి పరిశీలించడం, ఇవన్నీ ఏంటనేది అర్థం కాని పరిస్థితి. ప్రధానంగా శ్రీశైలం నాగార్జున సాగర్లో ఉన్నవే 146 టీఎంసీలు. ఎలినినో నేపథ్యంలో 115 తమకు ఇవ్వాలని ఏపీ లేఖ రాసింది. వారి తాగునీటి అవసరాలకే 47 టీఎంసీలు కావాలంట. అయితే తెలంగాణ మాత్రం సాగునీటి అవసరాలను కేవలం 30 టీఎంసీలతో సరిపెట్టుకోవాలన్నట. అంటే ఇది ఎక్కడి పద్ధతి, ఇది ఎక్కడి న్యాయం అనేది ప్రధానంగా అందరూ కూడా అడుగుతున్నటువంటి సందర్భం. కృష్ణా బోర్డు చెరువుల్లో పూలు పెడుతున్నటువంటి బాబు సర్కార్ ఏదైతే కృష్ణా బోర్డు చెవుల్లో పువ్వు పెడుతున్నాడు అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. గుడ్డిగా తలుపుతూ వంత పాడుతున్న రేవంత్ సర్కారు ఏదైతే సైలెంట్గా ఉండడం దేనికి సంకేతం అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజం. ప్రధానంగా కాంగ్రెస్ సర్కారు ఏదైతే 17న సమావేశం కానున్న కేఆర్ఎంబీ 3 మెయిన్ కమిటీ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా. దీనికి సంబంధించి అయితే కేఆర్ఎంబీకి సంబంధించి సమావేశం కూడా కాబోతుంది. సమావేశానికి ఎవరు పిలుస్తారు, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఇంకా అర్థం కాని పరిస్థితి. అందరిలో కూడా అంశం సంబంధించి ఎట్లా మాట్లాడతారు, ఎవరితో మాట్లాడతారు, ఈ వాటర్కి సంబంధించి ఎట్లా చేస్తారు ఏందనేది కూడా అంత ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా నీటి వాటర్లకు సంబంధించి ఏపీకి యథేచ్ఛగా తరలిపోతున్నా కూడా నీరు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ మాత్రం సైలెంట్గా ఉంటుంది. మొత్తానికంటే సైలెంట్. మొత్తానికి మొన్నటిదాకా చూసాం నీరు ఎరా కిందికి వెళ్ళిపోయింది, వరద కావచ్చు, లేకుంటే కన్నెపల్లి కావచ్చు, లేకుంటే మిగతా ప్రాజెక్టుల ద్వారా వచ్చినటువంటి వరద ఎలా కిందికి ఎలా తరలి వెళ్ళింది, తరలిపోతుందనేది కూడా చూడొచ్చు. తరలిస్తున్నారా కాంగ్రెస్ సర్కార్ అనేది కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కిందికి యథేచ్ఛగా నీరు వెళ్ళిపోతూ ఉన్నా కూడా ఇక్కడ పట్టించుకొని పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తానికి ఇంకొక వార్త చూసుకున్నట్లయితే గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగినటువంటి పుస్తకావిష్కరణలో సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆంధ్రోళ్ల తాబేదారులే ఏలుతున్నారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతుంది. కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు గద్దెనెక్కినరు, తెలంగాణ ప్రభుత్వంలో వారిదే పెత్తనం కొనసాగుతుందంటూ కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పైసనున్నోళ్ళు లక్షల కోట్లు దాచుకుంటున్నారు, 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు 500 కొర్రీలా అంటూ కూడా ఆయన ప్రశ్నించాడు కాంగ్రెస్ సర్కార్లో. ఏదైతే కాంగ్రెస్లోనే ముసలం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత పదవి చేపట్టిన తర్వాత కూడా ఇంకా పెద్ద ఎత్తున అందులో ముసలం స్టార్ట్ అయ్యి ఎవరికి వారు బయట మాట్లాడినటువంటి సందర్భం మనం చాలా సందర్భాల్లో చూసాం. మళ్ళొక్కసారి రాజగోపాల్ రెడ్డి మళ్ళొక్కసారి కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రాజకీయాల్లో మార్పునకు ముందుకు రండి అంటూ కూడా ఆయన చెప్పారు. నేను గెలిపించిన ఎమ్మెల్యే కులం పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే 22A విషయంలో తప్పు జరిగింది అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడొచ్చు. పరోక్షంగా అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే 22A కింద చాలా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములను 22A కింద చేర్చారు. అవి అసైన్ భూములంటూ, లేకుంటే వక్ఫ్ భూములంటూ, లేకుంటే ఇంకో రకమైనటువంటి భూములంటూ, ప్రభుత్వ భూములంటూ, లేకుంటే ఇంకోటి చాలా రకాలుగా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు దానికి సంబంధించి లింక్ పెడుతూ 22A కింద చేర్చారనేది ప్రధానంగా చాలామంది ప్రశ్నిస్తున్నారు. చాలామంది దానివల్ల నష్టపోతున్నామని చెప్పేసి ప్రజలు కూడా చెప్తున్నటువంటి అంశం. ఈవెన్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కావచ్చు, లేకుంటే హైదరాబాద్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భూములన్నీ కూడా 22A కింద చేర్చారు. ఆ చేర్చిన నేపథ్యంలో చాలా చోట్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. కొనుక్కున్న తర్వాత డబ్బులు చెల్లించిన తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్కి వెళ్ళే క్రమంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే తప్ప రిజిస్ట్రేషన్ కాదు, ఇది 22A కింద ఉంది, ఇప్పుడు అమ్మడానికి వీలు లేదు, కొనడానికి వీలు లేదని చెప్పేసి చెప్పడంతో కొనుక్కున్నోళ్ళు అవక్కయ్యారు, అమ్ముకున్నోళ్ళు కూడా అర్థం కాని పరిస్థితి. తిరిగి డబ్బులు చెల్లించాలా, ఎట్లా చెల్లించాలి, మళ్ళీ ఏందనేది అంత అగమ్య గోచరంగా మారినటువంటి సందర్భంకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి ఇప్పుడు నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. పరోక్షంగా అంగీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిషేధం నుంచి తీయించే పూచి తనదేనన్న సీఎం.
ఏదైతే ముందు నుంచి కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి తప్పిదాలు చేస్తుందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ముందు తప్పు చేసేది, దాని తర్వాత సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే సరైన పరిస్థితిలో సరిదిద్దే క్రమంలో కావచ్చు మళ్ళీ అవకతవకలు జరుగుతూ ఉంటాయి. బై నెంబర్లు ఇచ్చి కొనుక్కున్న భూమి అలాగే కట్టుకున్న ఇల్లు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తామని వెల్లడి. ఏదైతే ఆల్మోస్ట్ ఒక సర్వే నెంబర్ ఉంటే సపోజు 130 సర్వే ఉంటే అందులో బైలు చాలా ఉంటాయి, 1 2 3 4 అట్లా బైలు ఉంటాయి. ఆ బైలల్లో ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏందనేది అర్థం కాని పరిస్థితి, సర్వే చేసే తప్ప తేలని పరిస్థితులు నెలకొంటాయి. సో అట్లా ఇష్టానుసారంగా అన్ని భూములను కూడా 20A కింద చేర్చిన తర్వాత దానికి సంబంధించి ఇలా మాట్లాడడం, ఆయన మొత్తానికి అయితే తప్పు చేశారని ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక వార్త చూసుకున్నట్టయితే మనం ఏదైతే నిరంజన్ రెడ్డిని అడ్డుకున్న ఏపీ పోలీసులు నిన్న నిరంజన్ రెడ్డి పోతిరెడ్డిపాడును సందర్శనకు వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి క్రమంలో మొత్తానికి ఆయనను నంద్యాల దగ్గర అనుకుంటా సుమారు అక్కడ అడ్డుకున్నారు. ఆయనను అడ్డుకొని మొత్తానికి పోలీసులు రివర్స్ పంపించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఏదైతే జస్ట్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ ఎట్లా నీళ్లు ఉన్నాయి ఏంది అక్కడ వెళ్ళి పరిశీలిస్తామే తప్ప అక్కడ నిరసన వ్యక్తం చేయమేమో, ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, తెలంగాణ రాష్ట్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయం ఏంది అనేది మేము ప్రజలకు చూపిస్తామని చెప్పేసి వెళ్తామని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం నిన్న. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే జూపాడు బంగ్లా వద్ద బైఠాయించి సింగిరెడ్డి నిరసన తెలిపారు. అలాగే ఆంధ్రలో లెక్కకు మించి సాగునీటి వాడకం జరుగుతుందంటూ కూడా ఆయన నిన్న చెప్పినటువంటి అంశం. వాస్తవాలు బయట పడతాయనే అడ్డుకున్నారు. ఏదైతే జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటపడతాయి, జనాలకు ఎక్కడ తెలిసిపోతుందో, జనాలు ఎక్కడ చీకొడతారో ఇటు ఏపీ సర్కార్ను అటు తెలంగాణ సర్కార్ను అనే ఉద్దేశంతో పోలీసులు ఇలా అడ్డుకున్నారంటూ కూడా ఆయన నిన్న మాట్లాడినటువంటి సందర్భం, ఆయన ఫైర్ అయినటువంటి సందర్భం మనం చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర సర్కారు, కాంగ్రెస్ సర్కారు ముఖ్యంగా నీళ్ళ విషయంలో ఎట్లా ఇబ్బంది పెడుతుంది, ఎట్లా ఏపీకి దోచిపెడుతుంది, అదే విషయాన్ని మేము తెలంగాణ సమాజానికి చూపిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం సంబంధించి దానికి వార్త సంబంధించి చూడొచ్చు క్లియర్ కట్గా మనం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మొత్తానికి ఇది ఏదైతే ఇగో క్లియర్ కట్గా చూడొచ్చు. పోలీసులు ఎలా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తోటి వాగ్వాదానికి దిగారు, ఎట్లా ఆయనను అడ్డుకుని తిరిగి పంపించారని చెప్పేసి క్లియర్ కట్గా మన ఫోటోలో చూడొచ్చు. మొత్తానికి ఏదైతే మేము జస్ట్ పరిశీలనకు వెళ్తామో మమ్మల్ని అడ్డుకోకండి అని చెప్పేసి ఆయన వేడుకున్నప్పటికీ కూడా మొత్తానికి అక్కడ అడ్డుకొని ఆయన ప్రెస్తో మాట్లాడుతున్నటువంటి సమయంలో అడ్డుకున్నారు. మాట్లాడనీయకుండానే మధ్యలోనే కూడా ఆపేసినటువంటి సందర్భం కూడా మనం నిన్న చూసాం. సో ఇలా ఏపీ సర్కారు కూడా అక్కడ పోలీసు జులుం ప్రదర్శించింది. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పోలీసు జులుం ఎలా కొనసాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం నిత్యం. సో ఈ అంశాలకు సంబంధించి మనం వార్త చూసాం. ఈ అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇక మనం ఇంకొన్ని వార్తలు చూద్దాం. ఇక్కడ ఏదైతే నేను ఎవరికి అమ్ముడు పోలేదంటూ కూడా ఏదైతే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం మరొక్కసారి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా అన్నం పెట్టినోళ్లను మరవనంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి సందర్భం మనం చూడొచ్చు. స్వార్థం అనేది ఉంటే రాజకీయాలు వదులుకుంటా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆయన మళ్ళీ పునరాలోచనలో పడ్డారు. మొత్తానికి అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పాలన ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదనేది చెప్పేసి ఆయన చెప్పినటువంటి క్రమం మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం చూడొచ్చు వార్త. ప్రధానంగా ఇక మరొక వార్త చూసుకుంటే బోంరాజ్పేటలో భూహారతి అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లో భారీ దందా జరుగుతోంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. వందలాది ఎకరాలపై అనధికారిక నిషేధం, 1998 నాటి ఆర్డీఓ ఉత్తర్వులతో బదలాయింపు, ప్రఖ్యాత సంస్థ ఐటీసీ భూముల సైతం మార్పు జరిగింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే వారసత్వరాలను వదలలేదు అంటూ కూడా వార్త చూడొచ్చు. చారిత్రక గుట్టలన్నీ చెరబట్టిన రేవంత్ సర్కార్ అంటూ కూడా మనం చూడొచ్చు. వేలంతో తెర మీదకి దుర్గం చెరువు గుట్టలు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ హయాంలో రక్షణకు చర్యలు ఉండే, ఇప్పుడు మాత్రం ఏ రక్షణ లేదంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. చారిత్రక వారసత్వ అస్తిత్వంపై కాంగ్రెస్ పడగ విప్పుతోంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరుపై వ్యతిరేకత ఉంటుంది, నగరవాసులు కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నారంటూ కూడా చూడొచ్చు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే అంతా గప్చుప్ అంటూ కూడా ఆయిల్ ఫీడ్ భూమిలో బాగాపై అధికారుల మౌనం, ఆర్టీసీ క్రాస్ రోడ్లోనూ కూడా 3.5 ఎకరాలపై పెద్దల కన్ను పడిందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే వేలమాపండి అంటూ కూడా ఏదైతే సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. నిన్న వక్ఫ్కు సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కులు తప్పవంటూ కూడా ఆయన హెచ్చరించినటువంటి సందర్భం. రేవంత్ నువ్వు ముఖ్యమంత్రివా లేకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్వా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తం రియల్ ఎస్టేట్ మీద ఉందే తప్ప శ్రద్ధ పరిపాలన మీద లేదంటూ కూడా ఆయన అడిగినటువంటి సందర్భం సంబంధించి క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. మరి ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే పోస్టుకు డైరెక్ట్ రేటు అంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. ప్రధానంగా పాఠశాల విద్యాశాఖలో వసూల
పర్వం కొనసాగుతుందంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. బదిలీకి 4.5 లక్షలు, డిప్యూటేషన్కు 2 లక్షలు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురికి టోకరా, డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి, విధులకు రాని వసూలు రాజా, అలాగే నిందితులతో పోలీసుల కుమ్మక్కంటూ మరొక వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే కార్మిక శాఖలో భీమా స్కాము, అలాగే 150 కోట్ల సొమ్ము ఆహ్ఫట్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఈ వార్తలు మనం చూసాం. ఈ వార్తలకు సంబంధించి విశ్లేషిద్దాం.